దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం కదా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనాన్ని 10-11 వచనాలు చదువుదామా. ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున అనగా కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉందువు. చాలు. దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 4 ప్రత్యేకమైన భాగాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఏంటి అంటే ఉపవాసము. చెప్పండి, విన్నారుగా? చెప్పండి, ఉపవాసము ఎందుకు చేయాలి? చెప్పండి, ఎందుకు చేయాలి ఉపవాసం? తిన్నది అరగట్లేదు కాబట్టి. అంతేనా? కాదు. ఎందుకు చేయాలి ప్రసాద్? అరిగినా అరగకపోయినా ఉపవాసం అనేది చేయాలి. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత మనకి కావాలి గనుక. రైట్. కాబట్టి ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 4 భాగాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ అధ్యాయం విడదీసి, ఒకటి, ఉపవాసం ఎందుకు చేయాలి అంటే దైవ ప్రత్యక్షత దొరకాలి కాబట్టి, దేవుని ప్రత్యక్షత మనకు కావాలి కాబట్టి. రెండవది, ఉపవాసం ఎలా చేయకూడదో మనం నేర్చుకున్నాం. ఎలా చేయకూడదు అంటే, దేవుని బిడ్డలారా, మరి ఉపవాస దినాన వ్యాపారం చేస్తూ ఉపవాసం చేయకూడదు, పని చేసుకుంటూ ఉపవాసం చేయకూడదు, ఉద్యోగానికి వెళుతూ ఉపవాసం అనేది చేయకూడదు. ఉపవాసం ఉంటే బయట ప్రపంచంతో నీకు పని ఉండకూడదు. దేవునితోనే నువ్వు గడపాలి. నీ ఇంట్లో లేదా దేవుని మందిరంలో దేవునితోనే నువ్వు గడపాలి అనేది మనం చూసాం. మూడవదిగా, ఉపవాసం ఎలా చేయాలో ఇక్కడ భక్తుడు మనకి తెలియజేశాడు. ఎలా చేయాలి? ఉపవాసం ఉండే నీవు అందరితో సమాధానం ఉండాలని, ఉపవాసం ఉండే నీవు నీ పొరుగు వారిని ప్రేమించాలని, ఉపవాసం ఉండే నీవు ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అలాంటి అనుభవం ఉంటే నీ ఉపవాసము తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు మేలుకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, ఉపవాసం ఉంటే కలిగే ప్రయోజనం ఏంటో కూడా ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత చక్కని విషయాలు మనకు నేర్పిస్తున్నాడండి. ఉపవాసం ఎందుకు ఉండాలి, రెండవదిగా ఎలా ఉండకూడదు, మూడవదిగా ఎలా చేయాలి, నాలుగవదిగా ఉపవాసం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటో భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు అది మనం చదువుతున్నాం. ఏంటి అంటే, ఉపవాసం చేస్తే కలిగే మేలు ఏంటంటే 10వ వచనంలో అంటాడు, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. చీకటిలో వెలుగు ప్రకాశించును అంటే, నువ్వు చీకటి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నీకు ఎక్కడి నుంచో ఒక వెలుగు వస్తుందని కాదు. లేదా ఊరి చివర పొలిమేరలో లైట్లు లేనప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే నీకు వెలుగు వస్తుందని కాదు. చీకటి అనేది దేనికి సాదృశ్యం అంటే కష్టానికి సాదృశ్యం. చీకటి అనేది బాధకి, చీకటి అనేది శ్రమకి సాదృశ్యం అన్నమాట. సో నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, అంధకారం అలుముకున్నప్పుడు, నీకు ప్రాణాపాయాలు వచ్చినప్పుడు ప్రాణం పోతుందేమో అనే ఆశ కూడా నువ్వు ప్రాణం మీద ఆశ కూడా నువ్వు కోల్పోయినప్పుడు ఆ ఉపవాసం అనేది ఏం చేస్తుందంటే తిరిగి నీకు వెలుగును ప్రసరింపచేస్తుంది. హల్లెలూయా.
వెలుగు అంటే సంతోషం, వెలుగు అంటే ఆనందం, వెలుగు అంటే దేవుని బిడ్డలారా దేవుడు చేసే కార్యము. కాబట్టి ఈరోజు నువ్వు ఏ చీకటితో ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు. చీకటి అనగా బాధతో, శ్రమతో, ఇరుకుతో, ఇబ్బందితో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నీ కుటుంబంలో చీకటి ఆవరించి ఉండొచ్చు, శ్రమలు ఆవరించి ఉండొచ్చు, నీ జీవితంలో బాధలు నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు, కష్టాలు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను చుట్టుముట్టి ఉండొచ్చు. ఉపవాసం అనేది ఏం చేస్తుంది అంటే అటువంటి భయంకరమైన చీకటిలో గొప్ప వెలుగును నీ బ్రతుకులోకి ప్రకాశింపచేస్తుందని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమన్నాడు అక్కడ? గాఢాంధకారం, అంధకారము కూడా నీకు ఎలా ఉంటుందంట? మధ్యాహ్నము వలె ఉంటుంది. అంటే చీకటితో నిండిన నీ జీవితంలో ఉపవాసం అనేది గొప్ప వెలుగు ప్రకాశింపజేసి గొప్ప ఆనందముతో నింపుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. అస్సిసి అనేటటువంటి నగరంలో ఫ్రాన్సిస్ అనేటటువంటి దైవభక్తుడు ఉండేవాడు 12వ శతాబ్దంలో. ఆయన పేరు ఫ్రాన్సిస్. ఆయన బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టడాన్ని బట్టి దేవుని బిడ్డలారా బాగా తిరుగుబోతైపోయాడు, తాగుబోతైపోయాడు, ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. తన యవ్వన కాలంలో పాపాన్ని అంట మంచినీళ్ళు తాగినట్లు తాగేసేవాడంట పాపాన్ని. మరి డబ్బు ఉన్నవాళ్ళు అంతే కదండి, డబ్బున్న వాళ్ళు సుఖాలు ఎత్తుక్కుంటారు. బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు ఈ లోక సుఖాలు అనుభవించాలని చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని చిన్నప్పటి నుంచి కరువులో ఉంచాడు. కరువు కూడా ఒక మేలే. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ చిన్నప్పటి నుంచి దేవుడు మనల్ని కరువులో ఉంచాడు. ఈ ఫ్రాన్సిస్ అనేటటువంటి ఈ భక్తుడు దేవుని బిడ్డలారా ప్రభువుని నమ్మక ముందు, ప్రభువుని ఎరగక ముందు భయంకరమైనటువంటి పాపపు అలవాట్లలో జీవించాడు. ఒక వ్యసనం కాదంటండి, ఎన్ని వ్యసనాలో. ఆయన పేరేమని చెప్పాను? అందరు చెప్పండి. ఏంటి ఆయన పేరు? ఫ్రాన్సిస్ అనబడిన ఈ వ్యక్తి అలా తిరుగుతున్నప్పుడు తన తల్లి చూసి బాధ భరించలేకపోయేదంటండి. ఎలా కాదు అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తున్నా కానీ అతనిలో మార్పు రావట్లేదు. ఒకరోజు యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యం గుర్తొచ్చింది. ఏంటి అంటే, ప్రభువా ఈ దెయ్యం మా వల్ల ఎందుకని వెళ్ళలేదు అని శిష్యులు అడిగితే యేసు ప్రభు వారు అన్నారు కదా, ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పాడు కదా. ఆ వాక్యం గుర్తొచ్చింది ఆ తల్లికి, ఫ్రాన్సిస్ యొక్క తల్లికి. 12వ శతాబ్దంలో తన కుమారుడు బాగవ్వాలి, తన కుమారుడు మార్పు చెందాలి, వ్యసనాల నుండి విడుదల పొందాలి, వ్యభిచారం నుండి బయటికి రావాలి, మాదక ద్రవ్యాల నుండి, మత్తు పదార్థాల నుండి బయటికి రావాలి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఉపవాసం అంటే ఎప్పుడో వారానికి ఒకసారి కాదు, లేకపోతే నెలకోసారి కాదు, కానీ ఆమె తీర్మానించుకుందంట, రోజు ఇడిసి రోజు నేను ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే నా కుమారుడు నాకు దక్కాలి, నా కుమారుడి మీద ఉన్న ఆ కాడి విరగొట్టబడాలి, అపవాది కాడి విరవబడాలి, అతడు మార్పు చెందాలి, ప్రభువులోకి రావాలి అని చెప్పి తన తల్లి రోజు ఇడిసి రోజు, ఒకరోజు కడుపు నిండా భోంచేస్తే రెండో రోజు ఏమీ తినకుండా అలాగే రోజంతా ఉపవాసించి ప్రార్థన చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తన కుమారుడు అంత భయంకరంగా చెడిపోయాడు. ఎవరు చూసినా చీ అనేవాళ్ళు అంట ఆయన్ని. ఫ్రాన్సిస్ అనేటటువంటి ఆ భక్తుల్ని చీ ఎందుకురా వీడి జీవితం అన్నట్టుగా బ్రతికేవాడంట. కానీ ఎవరు చీ కొట్టినా తల్లి చీ కొట్టదు కదండి. పిల్లవాడు ఎంత చెడిపోయినా తల్లికి ప్రేమ అనేది ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. నా కుమారుడు ఏనాటికైనా సరే మారతాడు, ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి రోజు ఇడిసి రోజు ఉపవాసం ఉండేదంట. ఒకరోజు కడుపు నిండా తింటే ఇంకో రోజు అసలు కడుపులో ఏమి తినకుండా ఏం పడకుండా పిల్లరా కట్టుదిట్టమైన ఉపవాసం చేసిందంట. అలా చేయగా ఆ ఫ్రాన్సిస్ అనేటటువంటి యవనస్తుని దేవుడు అద్భుతంగా మార్చివేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా మారి దేవుని సేవకు వెళ్ళాడంట. ప్రభువు పిలిచాడంట, నా కుమారుడు నువ్వు సేవ చేయాలని పిలిస్తే ఆయన ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. బైబిల్ ట్రైనింగ్ చేసి సేవకు వెళ్తే ఇక తనకి బట్టలు సరిపడ్డా ఉన్నాయా లేదా ఆలోచించేవాడు కాదంట, చెప్పులు ఉన్నాయా లేదా ఆలోచించేవాడు కాదంట. సేవకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన స్థితి చూసి విశ్వాసులే కొనిచ్చేవాళ్ళంట. ఆయన వాక్యాల ద్వారా ఉపదేశాల ద్వారా మార్పు చెందిన వాళ్ళే ఆయనకి బట్టలు కొనిచ్చేవాళ్ళంట. వాళ్ళు కొనిచ్చేవాళ్ళే కానీ ఆయన కొనుక్కునేవాడు కాదంట. చెప్పులు కూడా ఆయన ద్వారా ఉపదేశాల ద్వారా మార్పు చెందిన వాళ్ళే కొనిచ్చేవాళ్ళంట, కానీ చెప్పులు ఉన్నాయో లేదో కూడా ఆయన పట్టించుకునేవాడంట. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ వ్యక్తి ఫ్రాన్సిస్ అనేటటువంటి ఆ దైవభక్తుడు ఆ రోడ్ల మీద నడుస్తుంటే ఆయన్ని చూసే మారిపోయేవాళ్ళంట. చాలామంది ప్రార్థన చేస్తే మారేవాళ్ళని మనం చూస్తాం, వాక్యం చెబితే మారేవాళ్ళని మనం చూస్తాం, లేకపోతే ఎవరి సాక్ష్యాలైనా వింటే మారేవాళ్ళని మనం చూస్తాం. కానీ ఈ ఫ్రాన్సిస్ అనేటటువంటి భక్తుడు ఆయన ఆ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటేనే ఆయన్ని చూసే మారిపోయారంట ప్రజలు చాలామంది. ఎందుకని అతని ముందు జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాడు. అతని ముందు బ్రతుకు, ప్రభు నమ్మకం ముందు ఆయన బ్రతుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఈయన అని చెప్పి ఆ ఫ్రాన్సిస్ అనే భక్తుడిని చూడగానే మారిపోయేవాళ్ళంట చాలామంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. 12వ శతాబ్దంలో ఆ భక్తుడు అనేక వేల మందిని ప్రభువులోకి నడిపించి ఆయన చనిపోయాడు. ఇప్పటికీ ఆయన పేరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. 12వ శతాబ్దం అంటే క్రీస్తు శకం సుమారు 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాల మధ్యలో ఉండే కాలాన్ని 12వ శతాబ్దం అని అంటారనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది ఏం చేస్తుందంటే మన చీకటిని వెలుగుగా మారుస్తుంది. ఏ యవనస్తుడు పనికి రానివాడిని మనం అనుకోకూడదు. ఏ యవనస్తుడు కూడా దేవుడి వలన ఎందుకు ప్రయోజనం లేదని మనం అనుకోకూడదు. దేవుని బిడ్డ చెడిపోయాడు, ఇక పనికిరాడని ఎవరిని మనం ఏలెత్తి చూపించకూడదు. మనం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, ఉపవాసం కూడా ఏమవుతుందంటే అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యము చేసి చూపిస్తుంది. హల్లెలూయా. పెద్దోళ్ళు ఒక మాట అంటారు, మీకు మనం చెప్పాను కదా, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలు కంటామా అంటారంట. కానీ అది తప్పు, అది అసామెత. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలను కనంగా వాళ్ళ రాతలు ఎలా ఉంటే అలా అవుతారు వాళ్ళు అంటారు చాలామంది, కానీ అది తప్పు. అది కానీ ఫ్రాన్సిస్ తల్లి కూడా అలాగే అనుకుంటే, ఎలా నా పిల్లోడు ఇట్లా చెడిపోవాలని ఉందేమోలే, ఇక అలాగే నాశనం అయిపోవాలని ఉందేమోలే, ఆయన రాత అలా ఉందలే అనుకుని కూర్చున్నట్లయితే, కాముగా కూర్చున్నట్లయితే ఆయన గొప్ప మార్పు చెంది అనేక మందిని ప్రభువులోకి నడిపించేవాడు కాదు. ఒకటే గురిగా పెట్టుకున్నాడు, నాలాగా ఎవరు పాడవకూడదు, యవనస్తులు ప్రభు వైపు తిరగాలి అని. యవనస్తుల మధ్యలో అద్భుతమైన సేవ ఫ్రాన్సిస్ అనేటటువంటి భక్తుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటండి? అతని తల్లి చేసిన ఉపవాస ప్రార్థన. ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన అని అందరూ. ఉపవాస ప్రార్థన. భయపడలా ఆమె, అయ్యో ఒకరోజు అంతా తినపోతే నాకేమవుతుందో, బీపీ పెరుగుద్దేమో, బీపీ డౌన్ అవుతుందేమో, షుగర్ ఎక్కువ అవుతుందేమో అని దేనికి భయపడలా. దేవుడే చూసుకుంటాడు, ముందు నా కుమారుడు మారాలి, నాకు అదే కావాలని చెప్పి దేవుని బిడ్డలారా ఒక బలమైనటువంటి ప్రార్థన అనుభవం ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నువ్వు చేయాల్సిన రీతిలో ఉపవాసం నువ్వు చేయగలిగితే, దేవునికి అనుకూలమైన ఉపవాసం నువ్వు చేయగలిగితే, ప్రభు అంగీకరించేటటువంటి ఉపవాసాన్ని నువ్వు చేయగలిగితే, నిశ్చయముగా నీ చీకటి అంతా తొలగిపోయి, నీ అంధకారం అంతా కూడా తొలగిపోయి గొప్ప వెలుగు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజకులుగా చేయగల దేవుడు ఆయన. వాళ్ళు ఎలాంటి యవనస్తులైనా కానివ్వండి,
ప్రియులారా, రకరకాల మాదక ద్రవ్యాలకి లోనైపోయిన వారైనా కానివ్వండి, లేకపోతే రకరకాల చెడు అలవాట్లకి బానిసలైపోయిన వారైనా కానివ్వండి, దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది పరిస్థితులు తారుమారు చేసేస్తుంది. ఒకసారి నేను పాస్టర్ గారిని మీ మధ్యకి తీసుకొచ్చాను వాక్యం చెప్పడానికి. సాక్ష్యం కూడా చెప్పాడు ఆయన సాక్ష్యం ఏంటంటే, చదువుకోలే చిన్నప్పటి నుండి ప్లాస్టిక్ సామాన్లు, పారేసిన చెత్త కాగితాలు ఏరుకొని వ్యాపారం చేసేవాడు. కానీ ఆయన్ని కూడా దేవుడు పిలిచి చదువు లేకపోయినా సరే ఈరోజు అద్భుతంగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. న్యూ రాజరాజేశ్వరిపేటలో మంచి సంఘం, ఇంత భారీ చర్చి ఉంటుంది. దీనిపైన ఈ కింద ఇల్లు 3-4 పోర్షన్లు ఉంటాయి, పైన చర్చి పట్టనంతగా జనం, చూడటానికి అంతగా కనపడడు, ఆయన అందంగా కనపడడు, చదువు లేదు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే అతడు కూడా రక్షణ పొందిన నాటి నుండి ప్రభు సన్నిధిలో గడుపుట వలన దేవుడు ఆయన జీవితాన్ని అద్భుతంగా మార్చివేసినట్లుగా మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది ఏం చేస్తుందంటే చీకటిలో వెలుగు ప్రకాశింపజేస్తుంది, శ్రమల నుండి సంతోషంలోకి నడిపిస్తుంది, వేదన నుండి దుఃఖం నుండి గొప్ప ఆనందంలోకి నడిపించేది ఉపవాస ప్రార్థన. ఇంకా చెప్పాలంటే మరణమును కూడా వాయిదా వేయగలిగింది ఉపవాస ప్రార్థన. అదే హిజ్కియా జీవితంలో మనం చూస్తాం. ఆయన అంటాడు, దేవా, నేను నా దినముల మధ్యాహ్న కాలమందు వెళ్ళిపోవలసి వచ్చాను, చనిపోవలసి వచ్చిందయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడంట. చూడండి, యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనం. యోధా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదును అనుకుంటుని. మధ్యాహ్న కాలంలో ఆయన జీవితం ముగించబడింది అనుకున్నాడంట. మధ్యాహ్న కాలం అంటే ఎప్పుడండి? నడి వయసులో. ప్రాముఖ్యంగా మనిషి జీవితం కూడా 3 దశలు అన్నమాట. ఒకటి ఉదయము, రెండవది మధ్యాహ్నము, మూడవది సాయంకాలం. ఒకటి బాల్యము, రెండవది యవ్వనము లేదా మధ్య వయసు, మూడవది వృద్ధాప్యం, మొసలితనం. హిజ్కియా భక్తుడు కూడా బాగా నిండు యవ్వన ప్రాయములో మధ్య వయసులో ఉన్నప్పుడు దేవుని వాక్కు వచ్చి అంది కదా, హిజ్కియా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోను. చనిపోయే వయసు కాదది. ఆయన జీవితంలో కూడా చీకటి ఆవరించింది, భయంకరమైన అంధకారం ఆవరించింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. రాచిపుండు అనేవాళ్ళు ఆ రోజుల్లో. రాజులకి వెనకాల 2 రెక్కల మధ్యలో పుండు కలిగేదంట. అది దానిలో పురుగు ఆ పుండు అంతా తినేసేదంట. రోజు రోజుకి ఎక్కువైపోయేదంట. అది దేవుని బిడ్డలారు చివరికి చచ్చిపోయేవాళ్ళంట. హిజ్కియా కూడా అలాంటి క్యాన్సర్ పుండు అనేది బయలుదేరింది ఆయన శరీరంలో. మరణకరమైనటువంటి రోగం. ఇక చనిపోతాడేమో అని ఆశలు వదిలేసిన టైంలో ఆయన ఏం చేశాడంటే చక్కగా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమైతే మన కర్మ ఎలా ఉందిలే, ఏం చేస్తాంలే, మన రాత ఎలా ఉందిలే, మన జాతకం ఇంతేలే. కొంతమంది జాతకాలు నమ్ముకుంటారు, కొంతమంది రాతలు నమ్ముతారు. ఇక అంతేలే, మన రాత ఇంతేలే, ఇలా జరగాల్సి ఉంది, ఏం చేస్తాం, దేవుడు మాత్రం ఏం చేస్తాడనే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు మాత్రం ఏం చేయకపోతే దేవుడు ఎలా అవుతాడైనా? దేవుని బిడ్డలారా, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయకపోతే దేవుడని ఎలా పిలువబడతాడు ఆయన?
కాబట్టి హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 పక్షుల్ని పోలికగా చెప్తున్నాడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు. ఏంటి ఆ పక్షులు? 14వ వచనంలో ఉంది చూడండి. మంగళ కత్తి పెట్టవలెను, ఓదే కొరుకోవలెను, నేను కిచకిచలాడి తిని. మంగళ కత్తి పెట్టి ఏంటంటే ఏం చేస్తుందంట, శత్రువు వచ్చినప్పుడు, ఇప్పుడు అది గుడ్లు పెట్టింది అనుకోండి, గుడ్లు పెట్టినప్పుడు సహజంగా పక్షికి శత్రువు ఎవరు? పక్షులకి గుడ్లు పెట్టిన పక్షికి శత్రువు ఎవరంటే పాము, సర్పం. చెట్టు కూడా ఎక్కుతుంది అది, గుడ్లు వాసన వచ్చేస్తాయి, వాసన బట్టి చెట్టు ఎక్కేస్తుంది అది. సో పక్షికి కానీ పక్షిరాజుకి కానీ శత్రువు ఎవరయ్యా అంటే సర్పం. ఈ మంగళ కత్తి పిట్ట తన గూట్లో గుడ్డులు పెట్టినప్పుడు ఈ సర్పం వస్తుంది వాటిని తినడానికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, చూస్తే చిన్నది. అది చూసారా? మంగళ కత్తి పెట్టిన ఎవరైనా చూసారా? ఎవరు చూసారు? చేతండి. గ్రద్ద అంత ఉంటుంది కదా, చిన్నది. గ్రద్ద కాదు, పిచ్చుక కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది, నల్ల కలర్లో ఉంటుంది, తోక బారుగా ఉంటుంది, చాలా చిన్నది. అది అల్ప ప్రాణి. గ్రద్దలాగా గోర్లతో పాముని రక్కుదామన్నా దానికి గోర్లు ఉండవు, కాకిలాగా అర్థమన్నా దానికి పెద్ద స్వరం ఉండదు, పెద్ద గొంతే ఉండదు, దానికి కిచకిచలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సర్పం వచ్చిందో దేవుని బిడ్డలారా అది ఏం చేస్తుందంటే కిచకిచమని శబ్దం చేస్తుందంట. అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడక్కడ ఎగురుతూ ఆ పాము వెళ్ళిపోయే వరకు, సర్పము వెళ్ళిపోయే వరకు ఆ పాము అనుకుంటుందంట, ఎవరు నాయన దీని గోల పాడైపోతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుందంట. అంతగా ప్రియులారా అది రోదన చేస్తూ ఉంటుంది. అది చిన్నదైనప్పుడు కూడా, ఆ పక్షి చాలా చిన్నదైనప్పుడు కూడా అంత భయంకరమైనటువంటి రోదన చేస్తూ ఉంటుంది. విసిగిపోయి శత్రువు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సర్పం వెళ్ళదులే, నా గుడ్లన్నీ తినేస్తుంది, ఇంక నేను మాత్రం ఏం చేస్తాను అనేది ఊరుకుంటే తనకు పిల్లలు ఉండవేక దానికి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు విసుగాక నిత్యము ప్రార్థన చేయండి. మీరు విసిగిపోకూడదంట. మీ ప్రార్థన విని దేవుడే విసిగిపోవాలంట, వినలేక. అర్థమవుతుందా? ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్గా ఒక విధవరాలని ఒక ఎగ్జాంపుల్గా యేసుప్రభువు చెప్పారు. ఒక పట్టణంలో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఒక విధవరాలు తనకి న్యాయం కావాలని చెప్పి రోజు వస్తుందంట. రోజు అంటే ఆయన రమ్మన్నప్పుడల్లా వచ్చేస్తుంది. మధ్యాహ్నం రా అంటే మధ్యాహ్నం వస్తుంది, రాత్రికి రా అంటే రాత్రికి వచ్చేస్తుంది, రేపొద్దున రా అంటే రేపు వచ్చి గుమ్మలో కూర్చుంటుంది. ఏదేమైనా కానీ ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు రోజు వచ్చి విసిగిస్తుందని చెప్పి ఆయన విసిగిపోయి వెంటనే న్యాయం తీర్చి పంపించేశాడంట. అందుకేసే అంటాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి మీకు న్యాయం తీరిస్తే మీ దేవుడు న్యాయాధిపతి కదా, ఆయన తాను ఏర్పరచుకున్న వారికి ఆయన త్వరగా న్యాయము తీర్చడా. అందరూ స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుడు ఆయన. కాబట్టి విధవరాండ్రులారా మీరేంటంటే మీ పని మీ పిల్లల కోసం ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని విసిగించడమే. శుభ్రంగా 4 ఇడ్లీలు తినండి, మోకరించి ప్రార్థన చేయండి భోజనం టైం దాకా. మధ్యాహ్నం కాసేపు పడుకోండి, మిమ్మల్ని 24 గంటలు చేయమంటలా. మధ్యాహ్నం కాసేపు పడుకోండి, మళ్ళీ రాత్రి పనులన్నీ అవగానే పిల్లలందరూ పడుకోగానే మీరు ప్రార్థన చేయండి, దేవుడిని విసిగించండి. విసిగిస్తే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విధవరాలైన వారు ఎక్కడో ఇంటింటికి వెళ్ళి కబుర్లు చెప్పడం కాదంట, కొండాలు చెప్పేవారు ఉండకూడదంట. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నిశ్చయముగా మీ చీకటిని దేవుడు వెలుగుగా మార్చునుగాక.
పోయిన శనివారం మీకు చెప్పాను, యూదులందరినీ గాఢాంధకారం ఆవరించింది, భయంకరమైన చీకటి ఆవరించింది యూదులందరినీ. హామాన్ అనేటటువంటి వాడు యూదులందరినీ చంపడానికి పెద్ద ఉరికమ్మం తయారు చేశాడు, డేట్ కూడా ఫిక్స్ చేశాడంట. వాడికి అదేం పిచ్చో, చీటీలేసి అంటే ముహూర్తం కోసం అనమాట. మనకేమర్థమవుతుంది? వాడి చావుకి వాడే ముహూర్తం పెట్టుకున్నాడని మనకు అర్థమవుతుంది. వాడికి అది తెలియలా కదా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యూదులందరూ, ఆ సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా చాలా దుఃఖముతో ఏడుపుతో ప్రలాపిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మొర్దెకైకి వచ్చిన మంచి ఆలోచన ఏంటంటే, నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను. ఇన్ని సమస్యలు గుండా వెళ్తున్నావు, నీకేనాడైనా ఆలోచన వస్తుందా, నేను కూడా ఉపవసించి ప్రార్థన చేస్తాను ప్రభు సన్నిధిలోని? ఎన్నో తలనొప్పులు గుండా వెళ్తున్నావు దేవుని బిడ్డ, నేను కూడా కడుపు కట్టుకుంటాను, కన్నీళ్ళు విడిచి దేవునిని అడుగుతాను అని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా నీకు? వస్తే నువ్వు ధన్యురాలువే, నువ్వు ధన్యుడవే. ఉపవాస ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోయేది కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది వ్యర్థంగా పోయేది కాదు. పిల్లతల్లులకి ఉపవాసం కష్టం, కానీ పాలిచ్చే పిల్లతల్లులకి కష్టం, కానీ ఉపవాసం అనేది దేవుని బిడ్డలారా ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా ఉపవాసం చేయొచ్చు. భయం అనేది ఉంటే చేయలేవు. నువ్వు ఉపవాసం చేయడానికి భయం అనేది ఉంటే చేయలేవు. అమ్మో ఏమైపోతానో ఏంటో అనుకుంటే మాత్రం నీకు ఆ ప్రార్థన అనేది నడవదు. కనుక దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, నీకు చీకటిలో వెలుగు పుడుతుంది, అంధకారంలో నీ యొక్క తేజస్సు మధ్యాహ్న కాలం వలె ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నా దగ్గర చాలామంది భక్తులు ఉన్నారు, ఎలా ఉపవసించి ప్రార్థించారో దేవుని బిడ్డలారా, అనేక మంది జీవిత చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ ఈరోజు మనం నేర్చుకున్న ఫ్రాన్సిస్ అనేటటువంటి భక్తుడిని మనం మాదిరిగా పెట్టుకుంటే, ఆయన తల్లి ఎలా ప్రార్థించిందో మనం విన్నాము. రోజు ఇడిచి రోజు ప్రార్థించి తన కుమారుని గొప్ప ప్రయోజకుడిగా చేసుకుంది. అనేకసార్లు ఆయన సాక్ష్యం ఇచ్చాడంట, నా తల్లి ప్రార్థన వలననే నేను మార్పు చెందాను, భయంకరమైన పాప జీవితం నుండి నేను విడుదల పొందుకున్నాను, పాపమును మంచినీళ్ళ వలె తాగాను, అలాంటి నన్ను నా తల్లి ఉపవాస ప్రార్థనే మార్చింది, దేవునికి దగ్గరగా చేసిందని వెళ్ళిన ప్రతి చోట ఆయన సాక్ష్యం చెప్పుకునేవాడంట. కనుక దేవుని బిడ్డలారా, తల్లులారా, దేవుడు మీకు ఇచ్చిన మంచి విలువైన సమయం ఇది. కాబట్టి పట్టుదల ఉండాలి, నేను కూడా సాధించాలి అనేటటువంటి గొప్ప పట్టుదల అనేది ఉండాలి. అర్థమవుతుందా? రోషం అనేది ఉండాలి. రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఇంకా యాకోబు భాషలో చెప్పాలంటే మగసిరి గలవాడై పోరాడాడంట యాకోబు. ఏమైనా సరే ఇది నేను పొందుకోవాలి, నా అన్న యొక్క చేతి నుండి నేను తప్పించబడాలి అనేటటువంటి రోషముతో యాకోబు ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే అవుతుంది, లేకపోతే లేదులే అన్నట్టు కాదు, బ్రతికితే బ్రతుకుతా, చేస్తే చేస్తా అన్నట్టుగా యాకోబు ప్రార్థన చేయలేదంటే. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మగసిరి కలిగి పోరాడి గొప్ప జయాన్ని పొందుకున్నాడు. మనం కూడా తీర్మానం చేసుకుందాం, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మనల్ని ఆవరించి ఉన్న చీకటి నిమిత్తమై శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అపజయాలు, వీటి నుండి మనం గొప్ప జయాన్ని పొందుకునేటట్టుగా మనం కూడా ప్రార్థించేవారుగా ఉందాం. చక్కని మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు నీకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో చాలా విషయాలు రాశాడు. ఆయన ఇంక అంటాడు, నువ్వు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట వలె. చూసారా ఆయన చక్కని మాట? 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యం నడిపించును,
క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓట వలె ఉండేదవు. ఎంత అద్భుతమైన మాట చూడండి. క్షామకాలమునంటే కరువు కాలమున, కరువు వచ్చినటువంటి కాలంలో కూడా నువ్వు ఎలా ఉంటావు? నీ ఎముకలను దేవుడు పుష్టిగా చేస్తాడంట. నీరు కట్టిన తోట వలె, నీరు కట్టిన తోట పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎండిన స్థితి అనేది దానికి కనబడదు, నీరు కట్టిన తోట అనేది. సో అలాగే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రజల మధ్యలో, అన్యజనుల మధ్యలో నీరు కట్టిన తోట వలె దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని మాటకు లోబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఉపవాస ప్రార్థన ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తుందని నమ్ము, విశ్వసించి నీ కుటుంబం కొరకు ప్రార్థించే. నిన్నే తప్పకుండా ఈ రామర్పాడులో గొప్ప సాక్షిగా దేవుడు వాడుకొనుగాక.